పిఠాపురంలో కూటమి ప్రభుత్వం 6 నెలల కాలంలోనే ఇనాం భూములు జిరాయితీ భూములుగా మార్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురం తహసీల్దార్ పిండి గోపాలకృష్ణ మరియు సిబ్బందిని 27 గ్రామాల రైతులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రానికి ముందు జమీందారీ ఎస్టేట్ గ్రామాలుగా పిలువబడి కొన్ని గ్రామాల్లో నెలకొన్న ఇనాం భూముల సమస్యతో బ్యాంకు రుణాలు రిజిస్ట్రేషన్లు జరగక తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు గత ప్రభుత్వం ఇనాం భూములు రద్దు చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో అమలు కాని జీవో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కూటమి ప్రభుత్వం గత జీవోని సవరిస్తూ మరో జీవో రిలీజ్ చేయడంతో పైలట్ ప్రాజెక్ట్ గా రెవెన్యూ అధికారులు అమలు చేశారు. పిఠాపురం మండలంలో 27 గ్రామాల్లో సుమారుగా 5,007 మంది రైతులకు 3,500 ఎకరాల ఇనాం భూములను జిరాయితీ భూములుగా రెవెన్యూ అధికారులు మార్చారు. తమ భూములకు రిజిస్ట్రేషన్లు రుణాలు తెచ్చుకునే హక్కు కల్పించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. తీసి పంపించనా ఓకే అమ్మారావు గారు కొంచెం ఎదురుకు రావాలి. అమ్మారావు గారు ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ కొంచెం సైడ్ ఒకసారి 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 ఇలా పక్క ఉండండి. ఏంటి అడుగుదాం ఎన్ని దాంట్లో ఇంకో దాంట్లో మళ్ళా రైతు నీకు మా టీటీ గారు కూడా బాగా పనిచేయాలండి. గట్టిగా క్లాప్స్ అందరూ. ఈ రోజున మరి పిఠాపురం మండలంలోని గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఉన్న ఇనాం భూముల సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 కుటుంబాలకు మేము వాళ్ళకి లబ్ధి చేకూర్చేటట్లు జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు సర్వీస్ ఇనాం భూములకి సంబంధించి బ్యాంక్ లోన్లు పొందడం కానీ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఇబ్బంది లేకుండా రెవెన్యూ రికార్డును పూర్తిగా మేము స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. దాదాపు ఈ సమస్య దశాబ్దాల నాటిది. 1950 నుంచి సమస్య ప్రారంభమై దాదాపు 75 సంవత్సరాల పాటు సమస్య పరిష్కరించబడలేదు. చాలామంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇనాంగానే ఉంది మా భూమి, దానివల్ల లోన్ ఇవ్వడం లేదు, సర్టిఫికెట్ ఇవ్వండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావట్లేదు, ఇనాం ఉందని చెప్పడం, తనఖాకి వెళ్తే ఇబ్బంది రావడం, ఇవన్నీ మేము దాదాపు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము బాగా రైతులందరినీ పరిశీలించి అన్ని రకాల డాక్యుమెంట్లు సేకరించి వివరాలు సేకరించి గవర్నమెంట్ ఇచ్చిన మెమో ప్రకారము సర్క్యులర్ ప్రకారము అన్ని వివరాలు కూడా ఇక్కడ సేకరించి ఆర్డీఓ కార్యాలయానికి పంపి అవన్నీ కూడా వాళ్ళ పేరు మీద జిరాయితీ భూములుగా మార్చడం జరిగింది. భవిష్యత్తులో ఏ గ్రామంలోనూ కూడా రైతుకి ఇబ్బంది రాకుండా ఉండేటట్లు మేము చేయడం జరిగింది. ఒక దీర్ఘకాలిక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించి దాదాపు 5,007 రైతు కుటుంబాలకు మేము మేలు చేయడం జరిగిందండి. దీనిలో సహకరించిన రైతులందరికీ మరియు మా రెవెన్యూ సిబ్బందికి, ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇనాం భూముల సమస్య సంబంధించి రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిఠాపురంలో దాదాపు 100% వరకు పరిష్కారం చూపడం జరిగిందండి. దీనికి ముఖ్య కారణం మన ఉప ముఖ్యమంత్రి వర్యులు. వారు రైతులకు ఎప్పుడు మేలు చేయాలని, వాళ్ళ రైతులు ఎప్పటికీ అండగా ఉండాలని, రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగకూడదని, బ్యాంకు లోన్లకి వెళ్ళినా రిజిస్ట్రేషన్కి వెళ్ళినా ఇబ్బంది పడకూడదని వారు చెప్పిన సూచనల మేరకు రెవెన్యూ సిబ్బంది మొత్తం రేయింబవళ్ళు కష్టపడి పనిచేసి పూర్తి స్థాయిలో పరిష్కరించడం జరిగిందండి. వారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు దాసరి బాబ్జీ అండి. పిఠాపురం గ్రామం అది. మాకు సుమారుగా మా నాన్నగారి దగ్గర నుండి 8 ఎకరాల భూమి ఉంది మా అన్నదమ్ములందరికీ కలిపి.
అది యాక్చువల్గా అయితే మాకు తెలియదు అందులో ఏముందో, ఊరికే పనిచేసుకున్న తర్వాత తీరా మేము బ్యాంక్ అది వెళ్తుంటే అది ఏనా భూమి ఉంది, అది మీకు లోన్ రాదు ఏమీ రాదని వాళ్ళేమో మాకు రిటర్న్ చేసేసారండి. ఏంటో ఎలా చేశారు ఏంటి అని సమస్య మేము తెలుసుకుని వెనక్కి విఆర్ఓ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అలాగే అదని బాబ్జీ గారు మారుతుంది కంగారు పడకండి ఎంఆర్ఓ గారు ఫాలోఅప్ చేస్తున్నారు అన్నారు. ఆయన చెప్పిన ఇంచుమించుగా ఒక 15 రోజులు అన్నీ క్లియర్ అయిపోయి మాకు తిరిగి అన్నీ కలిపి సవ్యంగా వచ్చిందని మళ్ళీ బ్యాంక్ వెళ్తే ఓకే అయిపోయింది, మీ ఫైల్ మూవ్ చేస్తామని చెప్పారు. జరాయితీ భూమిగా ఏనా భూమిని జరాయితీ భూమిగా మారిందండి. మార్చినందుకు ముందు లోకల్గా చెప్పాలంటే మాకు ఎమ్మెల్యే గారి పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత ఈ కార్యక్రమం చేపట్టిన ఎంఆర్ఓ గారికి, ఈ విఆర్ఓ గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.